బద్ధకం బద్ధకం అనే దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్నే లేవాలనుకుంటారు, లేవలేకపోతారు. రాత్రి తొందరగా పడుకోవాలనుకుంటారు, నిద్ర రాదు. ఇట్లా అన్నిటికీ అసలు ఏంటి సార్ కేంద్ర బిందువు? అసలు నిద్ర పట్టాలంటే ఏం చేయాలి, బద్ధకం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి సార్. దీన్నే ఇంగ్లీష్లో ప్రొక్రాస్టినేషన్ అంటారు. అంటే ఓ పని అనుకుంటాము, ఇమ్మీడియట్గా నీ మైండే చెప్తుంది. పొద్దున రాత్రి అర్లీగా పడుకొని పొద్దున ఏమని నువ్వే అలారం పెడతావు. నువ్వే పొద్దున్నే 5 గంటలకు అలారం కొడితే దీని అబ్బా నువ్వే ఆఫ్ చేస్తావు. 7 గంటలకు లేచి రే ప్రసాద్ నీ పని వేస్ట్ రా, నీ జీవితం అంతా ఇట్లేరా, నువ్వేం చేయలేవురా, నువ్వేం సాధించలేవురా, నువ్వేమనుకో చేయలేవురా అని నువ్వే తిట్టుకుంటా ఉంటావు. సో దీంతో నువ్వేమి చేయలేవు అని నువ్వే అనుకుంటే ఇక ఎవరు అనేది ఏముంది? సో ఎవరో నిన్ను తిట్టినారు, ఎవరో నిన్ను ఇంట్లో నీ భార్యో నీ భర్తో మీ అమ్మో నాయనో నువ్వేం రా నీ చేయలేకుండా నువ్వు అనుకుంటావు చేయలేవు అని అంటా ఉంటావు. నువ్వే అనుకుంటావు కదా, నువ్వు అనుకుంటే చేయలేకుండా ఉంటావు కదా. సో ఇవి ఈ పోస్ట్పోన్మెంట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఏది చేయగలనో అది అనుకుంటే స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు వాన పడాలని నీ చేతిలో లేదు కదా. నీకు తెల్లంటికలు రాకుండా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలా. ఒక తెల్లంటికలు చూసి నిద్ర పట్టుకుండా పోయే వాళ్ళు చూసినా, అయ్యో తెల్లంటికలు వచ్చేసి ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు సార్. అవునా సార్? అంతే కదా. ఇప్పుడు తెల్లంటికలు వచ్చాయని చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు.